ఒక్కసారిగా కావేరి విషయంలో పెద్ద ట్విస్టే జరిగింది. చిన్నికి, సత్యంకి దిమ్మ తిరిగే షాకనమాట. కావేరిని అదే ఉషాని పరామర్శించడానికన్నట్టు వెళ్తాడు సత్యం. రౌడీలొచ్చారంట కదమ్మా! ఇప్పుడు నువ్వెలా ఉన్నావు? బాగున్నావా? లేదా? ఏమైనా దెబ్బలేమైనా తగిలాయా? అంటే అయితే ఈ ఉష ఏం చేస్తుందంటే చాలా ఎటకారంగా అవును. పరామర్శించడానికొచ్చారా? నాకు క్యాన్సర్ అంటూ కొంచెం ఫోజులు కొడుతుందనమాట. అంటే ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇంకా సత్యంకి అర్థం కాదు. ఏంటి అసలు ఈమె ప్రవర్తన అంతా చూస్తే మా చెల్లిలాగా అస్సలు లేదే అని అంటే, ఈ చిన్ని ఒకటి నా మనసుకు తెలుస్తుంది మావయ్య అమ్మలాగే అనిపిస్తుంది అమ్మే అని. ఇది నాగవల్లికి ఈరోజు చుక్కలు చూపించేసింది కదా కావేరి. అదొక పెద్ద ట్విస్ట్ అయితే, దేవా విషయంలో అస్సలు ఊహించని ట్విస్ట్ అయితే ఒకటి ఎదురుపోయిందనమాట. అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసినట్టు బాలరాజు కోసం మాట్లాడితే చాలు గిరికి ఫోన్ చేసి "ఏమిరా బాలరాజు కనిపించాడా లేదా" అని అడుగుతూ ఉంటాడు. అయితే 24 గంటల లోపు నువ్వు గాని వాడు కనిపించలేదని గాని చెప్పావంటే నువ్వు చచ్చావే. వాడు ఖచ్చితంగా కనిపించాలి. నువ్వు పట్టుకొని తీరాలి అన్నట్టు చెప్తాడనమాట. మొత్తం మీద ఈ దేవ దెబ్బకి భయపడిపోయి బాలరాజు కనిపించాడు సార్ అని చెప్తాడు. అయితే ఎక్కడున్నా సరే ఎతికి పట్టుకో అంటే బాలరాజు ముందే గమనించి ఆటో ఎక్కి వెళ్ళిపోతాడనమాట. వెళ్తున్న ఆటోలన్నిటిని చెక్ చేస్తారు. దేవ ఎక్కడున్నా సరే ఈరోజు కనిపించాలి వాడిని పట్టుకోవాలి, వాడిని చంపేయాలన్నట్టు కసిగా, కోపంగా ఉంటాడనమాట. అయితే ఇంకా ఆటోలన్నీ చెక్ చేస్తూ ఉంటారు. చెక్ చేస్తున్నప్పుడు బాలరాజు ఇది చూసేసి ఇక్కడ నుంచి ఎట్టైనా పారిపోవాలి అనుకోని కరెక్ట్‌గా దేవ తన దగ్గరకొచ్చే టైంకి అక్కడి నుంచయితే మాక్సిమం తప్పించేసుకుంటాడనమాట కనపడకుండా. ఇంకా ఈ దేవ అనుచరులుంటారు కదా! వాళ్ళు వెతుకుతూ ఉంటారు. మనకు సీన్ ఎలా ఉంటుందంటే దేవ బాలరాజుని చూసేసాడు అన్నట్టుగా మనకు సీన్ అయితే చూపిస్తాడు. ఒకవేళ నిజంగా చూసుంటే వీళ్ళిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు, ట్విస్టులు ఎలా ఉండబోతాయనేది ఇక కమింగ్ ఎపిసోడ్స్‌లో అనేది చూద్దాం.